మనము ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకు అనేటంటే పాత చట్టంలో ఇప్పుడు మనం తెచ్చిన కొత్త చట్టంలో ఏంటి డిఫరెన్స్ ఉన్నాయి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అనేసి మెయిన్గా మనం ఈ అవేర్నెస్ అనేది పెడతా ఉన్నాం. సో మనం చూసినట్టయితే చాలా మటుకు కూడా ఒక లాస్ట్ 4 ఏళ్ళ నుంచి కూడా చాలా మంది పబ్లిక్ వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా మీ సేవలో వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. సో మేము ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకున్న గ్రీవెన్స్ ఏదైతే మనకు చట్టం అనుమతి ఇస్తుందో, అంటే ఆ పాత చట్టం ఏదైతే మనకు అనుమతి ఇస్తుందో ఆ అనుమతి ఇచ్చినవన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నాయి. రికార్డు వన్స్ ఒకసారి ఫైనల్ అయినాక దాన్ని చేంజ్ చేసే పవర్ అనేది ఎవరికి కూడా ఉండదు. సో అది ఫైనల్ అంటే ఫైనల్ అయినట్టే. సో దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని మనకు తగ్గించి సో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా సో వాళ్ళు ఏ ఆర్డీఓ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో తహసీల్దార్ ఆఫీస్కో పోయినప్పుడు ఎక్కువ ప్రొసీజర్ ఏమి ఉండదు మనకి. సో మీరు ఈ కాపీలను వేయాలి, దీని ప్రకారం వేయాలి, ప్రొసీజర్ ప్రకారం అప్డేట్ చేయాలి. సో ఇవన్నీ మొత్తము ఒక ప్రొసీజర్ అనేది మొత్తం కూడా మనం చాలా మటుకు కూడా ఈజీగా చేసేసే విధంగా మనకి ఇప్పుడు ఈ కొత్త చట్టం అనేది రావడం జరిగింది. ఇద్దరు తహసీల్దార్ని అప్రోచ్ అయినప్పుడు తహసీల్దార్ ఇమీడియట్ గా సక్సెషన్ చేయకుండా ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో పంచాయతీ ఆఫీసులో నోటీస్ పెట్టి మళ్ళీ ఎక్కడైతే ఇంకా చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఇంటి దగ్గర ఒక నోటీస్ ఇచ్చి సో అక్కపక్కన వాళ్ళని అడిగి ఇంకా ఎంతమంది పిల్లలు అనేసి అడిగి వాళ్ళందరి దగ్గర కూడా ఆ నోటీస్ వాళ్ళందరూ కనిపించే విధంగా అక్కడ కూడా నోటీస్ పెట్టి సో తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఒక నోటీస్ పెట్టి ఎవరైతే పబ్లిక్ అంతా ఎక్కువగా విలేజ్ చావడీలో అక్కడ కూడా ఒక నోటీస్ పెట్టడం ద్వారా ఏంటంటే అందరికీ తెలిసి వస్తారు. ఆ నోటీస్లో ఏమని రాసి ఉంటుంది, ఈయన ఫలానా వ్యక్తి పౌతికి అప్లై చేసుకున్నాడు, ఫలానా వ్యక్తి చనిపోయినాడు కాబట్టి ఈ ముగ్గురు అప్లై చేసుకున్నాడు అని అందులో రాసి ఉంటుంది. సో ఆ ఊరోళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, మీరు చెప్పిన కేసులో చిన్న కొడుకు చదువుకోవడానికి ఎక్కడికో పోయినాడు, హైదరాబాద్ పోయినా ఆ ఊరోళ్ళు కూడా చూస్తారు. చూస్తే అరే ఇదేంటి నాకు 4 కొడుకులు ఉంటే ముగ్గురే అప్లై చేసుకున్నారు, పాపం 4 ఇక్కడ లేడు కాబట్టి ఆయన పేరు కూడా మీరు ఇంక్లూడ్ చేయలేదంటే ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఆయనకు చెప్పినట్టయితే ఆయనకు 1 month వరకు కూడా టైం ఉంటుంది. న్యాయబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన రిక్వెస్ట్ అని మనకు తెలిసినా కానీ కూడా చట్టం అలో చేయదు కాబట్టి సో దాన్ని మేము రిజెక్ట్ చేసేస్తుంది. సో అటువంటివన్నీ కూడా పెండింగ్ పెరిగి వాళ్ళకి ఏమి ఆప్షన్ ఉంటుంది అంటే సివిల్ కోర్టుకి పంపనేసి మెయిన్గా ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళమని పంపిస్తుంది. సో మీ అందరూ కూడా తెలుసు నార్మల్గా సివిల్ కోర్టు కానివ్వండి వేరే కోర్టు కానీ వెళ్ళాలంటే సామాన్యమైన ప్రజలకి అంత ఈజీ కాదు. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలా, సో అడ్వకేట్కి మళ్ళీ ఫీజు ఇవ్వాలా, మళ్ళీ వీళ్ళందరూ కలిపి మళ్ళీ వాయిదాలు పడతా ఉండొచ్చు. సో ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాలా. ఆ ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. బట్ ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో పూర్ పర్సన్స్ పేదవాళ్ళు ఉంటారు, ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఒక ఘనమైనటువంటి కార్యక్రమం ఈ భూభారత్ చట్టం. ఈ భూభారత్ చట్టంలో మన తెలంగాణ తల్లి ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 సంవత్సరాలు అధికారాల వికేంద్రీకరణకు బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2వది మార్గాన్ని సులభము చేసి నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయడం 3వ స్థానం. ఇక 4వది సుపరిపాలనా సూచిక యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ. ఈ భూభారత్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటు రైతులు. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో ఈ భూభారత్ భూ సమస్యల శాశ్వత పరిష్కారం. భూభారత్ భూ రికార్డుల నిర్వహణలో ఒక కమిటీని వేసి ఇమీడియట్లీగా ఏమి రెమెడీస్ చేస్తే సామాన్య ప్రజలకి టెంపరరీ రిలీఫ్ ఇవ్వగలుగుతామని ఆలోచించి వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రెవెన్యూ వ్యవస్థలో 2020 చట్టంలో వాటిని కొన్ని కరెక్షన్స్ చేసి కలెక్టర్ దగ్గర ఉన్న పవర్స్ ని డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, సహచార మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, వివిధ
వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారిని,